హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎక్కడికో వెళ్ళింది అనుకుంటున్నారా? వెళ్ళానులేండి, పాల సెంటర్ దగ్గరికి అయితే వచ్చాను. నేను పాలు ఎత్తుకొని, ఇంకా అన్న అయితే వచ్చిండలేదు. నేను వచ్చిన తర్వాత అయితే తీసాడనమాట. ఆయన పొలం దగ్గరికి వెళ్ళాడంట. పాపం ఈరోజు కొద్దిగా లేట్గా పెట్టాడు. నేనేమో ముందుగానే వెళ్ళిపోయాను. ఇంకా క్యాన్లన్నీ తీసి లోపల పెట్టి క్లీన్ అయితే చేస్తున్నాడు. సరేలే, మనం ఎందుకు గమ్మున ఉండాలి, పాల గురించి ఒక వీడియో తీసుకోవచ్చు కదా అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. చూసేయండి మీరు కూడా. ఇంకా చూడండి, ఆయన అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ క్యాన్ పెట్టింది. ఇదైతే పాలు నీళ్ళు ఉన్నాయా, అది ఏమన్నా అనేది క్లీన్ చేసేది. ఇది వెయిట్ చూసేది, పాలు ఎన్ని లీటర్లు ఉన్నాయి, అది అమౌంట్ ఎంత పడుతుంది ఏమి అని. ఇదైతే అమౌంట్ కాదు, పాలు. ఇది పాలల్లో ఏమన్నా వాటర్ ఉన్నాయా లేదా అని చెక్ చేసే మిషను. ఇంకా వాటర్ అయితే క్లీన్ చేస్తున్నాడు. అందులోపల ఏమన్నా ఉందో ఏమో అని క్లీన్ చేస్తున్నాడు. ఇంకా అయితే చూడండి, పాలు రెడీ పడేది అక్కడే. ఇంకా అన్న అయితే వీడియో తీసుకోమా, తప్పేముంది, నువ్వేం తప్పు చేయట్లేదు కానీ మంచిగానే పెడుతున్నావు కదా, తీసుకో అని అయితే ఆయన నా ఫేస్ కూడా పెట్టుకోమా, తప్పేముంది అని అయితే చెప్తున్నాడు. కొంచెం హ్యాపీగా అనిపించింది. మనము సెల్ ఎత్తుకొని వెళ్ళగానే వాళ్ళు ఏమంటారంటే, అబ్బబ్బా మా ఫోటో పెట్టద్దమ్మా, మమ్మల్ని దివద్దమ్మా అని కొంచెం ఏదో తప్పు చేసినట్టు చూస్తారనమాట. అన్న అయితే అలా ఏం చెప్పలేదు, తీసుకోమా, తప్పేముంది, నువ్వేం తప్పు చేయట్లేదు కదా అని చెప్పి ఆయన అయితే నవ్వుతున్నాడు, చెప్తున్నాడు. నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అన్న అలా చెప్పడము. ఇంకా చూడండి, పాలు అయితే వేయాలి. ఇంకా అన్న అయితే క్లీన్ చేస్తున్నాడు. ఇంకా ఆడికే వచ్చారు అందరూ. ఇంకా సరేలే, నావే పెడుతున్నాడు ముందు. ఇంకా నావు పెట్టిన తర్వాతే కొట్టించుకొని నేనైతే ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా లేట్ అయిపోతుందని. ఇంకా పాలు అయితే పోసేసాను. రేట్ అయితే ఇలా పడింది నాది, పాల రేటు ఇలా అయితే పడిందండి మాది. ఈరోజు చాలా తక్కువ పడిందండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.